హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ సో చాలా బాగుంది కార్ ఇది. బాగా ఎందుకుందంటే ధర తక్కువ ఉంది కాబట్టి. బాగా BMW కూడా ఉంటాయి సేఫ్టీలా. వెనకట మేము చిన్న పిల్లలప్పుడు వినోదం సినిమా వచ్చింది, శ్రీకాంత్ ఊహ. చాలా అందంగా ఉంటుంది ఊహ. అప్పుడు కళ్ళు సూపర్ ఉంటాయి, కళ్ళు సరిపడు శరీరం ఉంటుంది, నెత్తికెళ్ళి కాళ్ళ దాకా, ఎక్కువ తక్కువ కాకుండా. సో ఆ మల్లెపూల వాన జల్లులో నానా పాట వస్తుంది. సో ఈ కార్ను చూస్తే అంత తెల్లగా ఉంది, మల్లెపూల వాన లెక్క ఉంది ఇది. కార్లో కూర్చుంటే మల్లెపూల వాన మీ మీద పడ్డట్టు తెల్లగా. సో చాలా పర్ఫెక్ట్ ఉంది కార్ ఇది. ఏ ఒక్క గ్లాస్ చేంజ్ అవ్వలేదు, ఎక్కడ యాక్సిడెంటల్ కాదు. సో పెయింటింగ్ ఇదివరకు అవ్వలేదు. కొన్ని చోట్ల షేడింగ్ టైప్లో లైట్గా ఉంది, ఒకటి రెండు చోట్ల అరేంజ్ రస్ట్ ఉంది. సో దూరంకి వెళ్ళి వచ్చేటోళ్ళు పైసలు ముందు కన్ఫర్మ్ చేసుకున్నాండి దయచేసి. ఇక్కడికి వచ్చినాక ఎండలు అట్టి ఆగమవుతారు. నరేంద్ర మోడీ లాంటోడే కాన్వాయ్ని తక్కువ చేసిండు. సో మీరు వచ్చే బస్సులలో అన్నిట్లో పైసలు వేస్ట్ చేసుకోకరనే ఆలోచన. ఎయిర్ బ్యాగ్స్ మంద అలవాటు ఉంటే రారు ఇంటికాడ చెప్పి, ఇంత మంద అయితే రెండు కలిసి వస్తాయి. ఎయిర్ బ్యాగ్, స్టీరింగ్ కంట్రోల్, బ్లూటూత్, ఆటో పైనల్ ఏసీ ఇవన్నీ ఉన్నాయి బరాబరి. సో ధర కేవలం 2,30,000 అవుట్ రైట్, రూపాయి తగ్గదు. మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చినాక తగ్గుడు సిస్టమ్ లేదు. టైర్లు బిల్కుల్ కొత్తవి, కాంటినెంటల్ బ్రిస్టోన్ కంటే కొంచెం ఎక్కువ. కాంటినెంటల్ టైర్ బిల్కుల్ కొత్త, ఇంతవరకు యూజ్ చేయలేదు, అంటే వాడకాలు రాలేదు. చూసుకోరు. అండర్ బాడీ లెఫ్ట్ ఏ ఒక్క షాకరు షోరూమ్దే, దాన్ని ఇంతవరకు మార్చలే. దీని స్పేర్ పార్ట్ దొరకదని కొంత భయం, కానీ బండ్లో క్వాలిటీ నెంబర్ 1 ఉంటుంది పోతా అంటే. మనకు వాళ్ళు తయారు చేసే విధానంలో మస్తు తయారు చేస్తారు. డిజైర్కు కాంపిటీషన్ తెచ్చారు, కానీ మన మారుతి అని జస్ట్ హనుమంతుని పేరు పెట్టుకున్న డిజైర్ ఎక్కడ, ఈ ఫోర్డ్ టైటానియం ఎక్కడ. జస్ట్ తాలసే ఒత్తుతలేస్తుంది. కరెంట్ ఉంది దీనికి, పర్ఫెక్టే. సో మళ్ళొకసారి సంబరం అనిపిస్తుంది. అబ్బా, ఎక్కడన్నా చుట్టాల ఇళ్ళలో అత్తగారి ఇళ్ళలో పోతుంటే చుట్టుపక్కల వాళ్ళు చూస్తుంటే బ్యాగులు మనం పట్టుకొని పోతా అంటే అల్లుడికి ఇట్లా ఒత్తిననుకో, అబ్బా మా అల్లుడు అయితే ఒత్తుతనే వెనకడికి తెరుతుంది అనుకుంటారు ఊరోళ్ళు. అంటే అత్త చెప్తూ ఉంటుంది పిల్లలకు, మా అల్లుడు ఇట్లా అని. మా ఊళ్ళో ఒక 12 years కింద, 10 years బ్యాక్ చూడండి, ఇది మిచిలిన్ టైరు బిల్కుల్ యూజ్ చేయలే. అంటే బండి ఉంది. సో ఏడ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. చూసుకోండి మిచిలిన్ టైర్లు. ఇది మళ్ళీ గిల్లర్ సౌండ్ అయితే తోడుతాండి అలా పడ్డాయి రెండు అవి ఇక రాని. సో మా ఊళ్ళే ట్రాక్టర్ అసోసియేషన్ ఉండే, దానిలో మేమంతా సభ్యులం. నర్మేట నుంచి మా ఊరికి అమ్మాయిని ఇచ్చారు, వరంగల్ నర్మేట నుంచి. మా అక్కనపడే మండలం కాబట్టి ఉష్ణా ఉండే పాతది. సో వాళ్ళ అల్లుడు టువర్గో బీలు ఇట్లా తీసిండు. అబ్బా మా అల్లుడు చూసిన ఆ బీలు ఎట్లా తీస్తాడో అని అన్నాడు. ఇక బయటకు వచ్చినాక నవ్విన ఆడనవ్వుతే వాళ్ళ అల్లుడు మానం పోతుంది, మామ మానం పోతుంది. సో చూసుకోరి, ఎక్సలెంట్ ఉన్నది. టైర్లు మొత్తం కొత్తవి. సో ఇట్లా కూడా చాలా స్పెషల్ ఉంటుంది. తెలంగాణలో అల్లునికి బామ్మర్ది ప్రీతి మంచిగా తాగుతాడు, ఆంధ్రాలో అల్లునికి అత్త ప్రీతి మంచిగా తినబెడుతుంది అత్త. ఎందుకంటే వాళ్ళు వంటలు మంచిగా చేస్తారు కాబట్టి. డబల్ ఇంజన్ అవసరం వాళ్ళకు. సో 5:59, 6 అవుతుంది. మనకు ఆ పవర్ విండోస్, ఎలక్ట్రానిక్ మిర్రర్ అడ్జస్టర్, ఇంజన్ కూడా మీకు చాలా బాగుంది. బండి టైర్లు కొత్తవి, ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. మనకు కొంతమంది అంటే నొగలు, కంతలు, పంతలు అంటారు. పంత అంటే ఈ మన ఎడ్ల కదా ఊపురం అన్నట్టు వెనకాల, దీన్ని పంత అంటారు. బలమైన దీనికి భుజాలు అవి వస్తాయి. సో ఇవి స్ట్రాంగ్గా ఉండి, ఇంజన్ గట్టిగా ఉండి, ఇంజన్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా, కూలెంట్ డబ్బా ఇంజన్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు గట్టిగా ఉంది. టైర్లకు అంతా 2 ఏళ్ళ దాకా. మీరు 2,30,000 పెట్టుకుంటే చింటో నంబర్ పెట్టుది చెస్ నెంబర్ ఇస్తానవా? ఆ సియాజ్కి ఫోన్ చేయమని, వాళ్ళు కోర్టుల నుంచి వచ్చారు. చింటూ మసబక్కాయనగా లవ్లో పడమైంది. తెలంగాణ ఫోన్ మాట్లాడితే నిద్ర లేకుంటే బక్క అవుతారు. ఇంటర్మీడియట్ గర్ల్స్ హాస్టల్లో మా మేడం ఉంది ఒక ఆమె, తెలిసిన ఆమె. పొలాలను అట్నే తిరుగుతుంది నైట్ బో పెట్టేటప్పుడు. చూసిరు కదా, HR22M 6,743 నంబరు. మళ్ళీ దీన్ని దాసురద్దు. కార్ ఇన్ఫోలో మొట్టమొదటి ట్రాక్ చూసుకోరు ఎప్పుడైనా ఎవరైనా. ఎందుకంటే దూరంకి వెళ్ళి వస్తారు మన దగ్గర లోకల్ వాళ్ళు, అంటే దూరంకి వెళ్ళి వస్తారు. ఆగుతలేవు. చిత్తకార్తె అని ఒక సీజన్ వస్తుంది. హరహర మహాదేవ, ఓం నమ శివాయ. ఇవాళ గణపతి బుధవారం కాబట్టి
గణేశుడు ఎవ్వల మాటినారు. నిన్న హనుమంతుడు తన బర్త్డే, ఇంకా ఇక వీళ్ళిద్దరే సీట్ అయితే ఇందాక పట్టి వీళ్ళిద్దరే ఇక మనకు చూసినా. నేను తీసే కార్ దిత్తే కదా అది తెచ్చి పెట్టుకుని చక్క కార్ కనవద్దు, నేను ఇట్లా చేయాలి చెప్పు ఇక. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. సో మీకు బండి ఒకసారి టెస్ట్ డ్రైవ్, ఇది కూడా కారు గురించి 10 నిమిషాలు చెప్పేదానికి ఏముండదండి. ఇంట్లో మన ఎక్స్ కేబుల్ అది 2 పెట్టుకోవచ్చు. ఇండికేటర్ ముందే ఇద్దాం, పెద్ద మనిషి డీజిల్ ఓడగొట్టదు అనమాట. నేను టెస్ట్ డ్రైవ్ చేయబడుతుంది. ఎస్ క్రాస్. ఎప్పుడైనా హైవేలో పార్లర్ రోడ్లో మీరు కంపల్సరీ వెరిఫికేషన్ చేసుకోవాలి. మనకు శ్రీశైలం రోడ్డు కల్వకుర్తి దాకా టైటే ఉంటుంది. మన రేవంత్ అన్న ఊరు అంటే దేవరకొండ అటు మళ్ళీ పోయేదాకా కూడా టైటే ఉంటుంది రోడ్. ఎప్పుడైనా మీరు సైడ్ ఏంటేటప్పుడు దానికి డబల్ రోడ్ కాదు, సింగిల్ రోడ్డు. నీకు వరంగల్ పోయేటప్పుడు అయితే ఎట్లా ఎవడత్తారో ఆ దేవునికి తెలుసు. ఆ ఉప్పల్ ఫ్లేవర్ అయ్యేసరికి ఇంకొక 10-15 ఏళ్ళ 15-20 ఏళ్ళ ఉప్పల్ ఫ్లేవర్ అవుతుంది. ఇప్పుడు 2026 కదా, 36-46 వరకు ఉప్పల్ ఫ్లేవర్ అవుతుంది. ఇక కేసీఆర్ సార్ 2 టర్మ్లు అయినాయి, ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ టర్మ్ సగం అవుతుంది. పిల్లర్లే ఇస్తారు, మస్తు ట్రోల్స్ ఉన్నాయి దానిపైన ఉప్పల్ ఫ్లేవర్ మీద. ఇటుగా మా కరీంనగర్ రోడ్డ ఆర్మీ రిస్ట్రిక్షన్ కాబట్టి అందరూ ఓఆర్ఆర్కి వెళ్ళిపోతారు. సో మీరు ఖచ్చితంగా చెడు జరగకుండా ప్రయత్నం చేసుకోవాలి, హాని జరగకుండా ప్రయత్నం చేసుకోవాలి. అసలు చెడే జరగకుండా బెస్ట్. సో 5 గేర్ పడ్డది ఆల్రెడీ 1500, ఆల్రెడీ 70 మీద పడ్డది కాంటా. మాటల్లో పడ్డా కూడా కాంటాను పెంచిన నేను. సీట్ బెల్ట్ కోసం కుయ్య మొత్తుకుంటుంది. ఇది 92,000 తిరిగిందండి విత్ ట్రాక్. వాళ్ళు మళ్ళీ మీరు ఎప్పుడైనా ట్రాక్ చూసుకోవాలి బస్, దానిలో ఏముండదు. మేము 100% ఇది ట్రాక్. ఇది ఆ ఎస్ క్రాస్ ఇంతకుముందు తీసింది 50 ట్రాక్. బస్ ఇవి ఇచ్చేది మనం తీసుకు పని చెప్తుంది. బెల్ట్ పెట్టుకున్నాను నేను ఇప్పుడు, ఇదే బెల్ట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ పక్కా సబ్స్క్రైబ్ చేసుకోరి. ఇన్స్టాగ్రామ్ కూడా ఉంటుంది, మన చూడరు, యూట్యూబ్ కూడా ఉంటుంది. ఇందులో ఎప్పుడు కానీ 0 పెట్టద్దు. ఎండాకాలం ఎప్పుడు పగట్లు ఇంకో నెల దాకా కొద్దిగా టైట్ ఉంటుంది. బండ్లు తీయకుర్రి. ఆనకాలం అనుకో, ఆన కొడితే కారు పక్క కాపుతారు. చలికాలం అనుకో రోడ్డు పచ్చిగా అవుతుంది, బ్రేక్లు అయితే కొంచెం జాగ్రత్త అవుతారు, ఫాగ్ అవుతాయి. ఎండాకాలం ఎండకు భయపడుతుంది ఇంజనే. మీదే ఉన్నది ఏసీ ఆన్ చేసుకొని ఇంకా అత్తలేదు, కారు మీద తిడతా అంటారు, ఇది ఏసీ అత్తలేదురా మళ్ళీ చూసాలని. సో మీరు అట్లా కాకుండా కొద్దిగా దయచేసి బస్ ఇక రోడ్ ఉన్నది ఒక 100 బస్ పూర్ణైనా ఎంత 100, 110. సో మీకు ఎంత స్పీడ్ అయినా నేను ఇప్పిస్తాను అండి బండి. సో పర్ఫెక్ట్ కండిషన్ ఉంటుంది, ఇప్పటికిప్పుడు ఎటువంటి వర్క్ నీళ్ళు లేదు. 110 పెట్టిన. సో బండికి ఎటువంటి ప్రాబ్లం లేదు. టైర్లు బిల్కుల్ సీల్, సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్. ఫోర్డ్ కంపెనీ ఇండియాలో వచ్చిందంటే మీకు ఖచ్చితంగా ఎయిర్ బ్యాగ్స్ పెట్టించేస్తుంది. సో గోనపల్లి ఇంతకుముందు ఎస్క్రాస్ ట్రయల్ అక్కడ పోయినాం, ఎందుకంటే ఇక్కడ రాజధాని ఉండే. బస్ నెంబర్ TA0224. బస్సు ఎందుకు ఇష్టం అంటే ఎటువంటి వాళ్ళను డాక్టర్స్ ఫ్యామిలీ, ఇంజనీరింగ్ ఫ్యామిలీ. మా ప్రతిమ మెడికల్ కాలేజీ, చెల్మిడానందరావు, కాలుకు దెబ్బ తాకినా ఏలుకు దెబ్బ తాకినా డాక్టర్లు వెయ్యాలి రేపు. ఎందుకంటే చాలా ఫ్లోటింగ్ MBBS పిల్లలు. నేను ఇప్పుడు ఆడ చూస్తా, గవర్నమెంట్ ఇక్కడక్కడ సిద్దిపేట చూస్తాను కదా పొలాల్లో, 5-6 మెడికల్ కాలేజ్ పెట్టి నేను మంత్రుడే కానీ మా హరీష్ అన్న 5 కాలేజీలు ఉన్నాయి సిద్దిపేటలో. దేశంలో ఎక్కడ లేవు. నీళ్ళ మంత్రిగా పనిచేసిండు మా హరీష్ అన్న. 4 రంగనాయక సాగర్, పోచమ్మ, కొండపోచమ్మ, మల్లన్న సాగర్, మొత్తం 4 పెద్ద ప్రాజెక్టులే మా సిద్దిపేటలో ఉన్నాయి. మెడికల్ కాలేజీ మళ్ళీ వెంటనే కేసీఆర్ అది మంత్రి చేసిండు, ఆరోగ్య శాఖ మంత్రి చేసిండు. మన ఈటలందరూ సార్ బయటకు వెళ్ళిపోయినాక 4 మెడికల్ కాలేజ్ పట్టుకొచ్చిండు, బొచ్చడి మందిని పట్టుకొచ్చిండు. నర్స్ స్టాఫ్, ఉస్నాదు, ఇక్కడ అంత పెద్ద పెద్ద దవాఖానాలు కట్టిండు. గీడోటి నర్స్ కాలేజ్ కడతా అంటే ఇక కేసీఆర్ రేవంత్ రెడ్డి సార్ వచ్చాక పైసలు వేయలే, ఇక ఇంకా పైసలు ఇస్తాం సిద్దిపేటగానే ఆపిండు. సో అట్లా పొలగాన్లో మేము పొద్దుగా మా దగ్గర ఒకటి దాన్ని ఏమంటారు అంటే క్యాంప్ ఆఫీస్ అంటారు. క్యాంప్ ఆఫీస్ ముందర మొత్తం టిఫిన్ సెంటర్ ఉంటాయి. 11:30కి వచ్చిన టిఫిన్ దొరుకుతుంది సిద్దిపేటలో నెంబర్ 1. పక్కన జ్యూస్ సెంటర్ కూడా దొరుకుతుంది. సో మీకు పొలగాన్లు వస్తారు, వాళ్ళు గవర్నమెంట్ అక్కడ ఆ దవాఖాన కూడా బొచ్చడు హార్డ్ వర్క్ చేస్తారు పొలాలంతా బయట వాళ్ళు. ఇటో మెడికల్ కాలేజ్ బొచ్చడు హార్డ్ వర్క్. సో వాళ్ళు ఎట్లా పోవాలి, ఆ కరీంనగర్ చుట్టుపక్కల మెడికల్ కాలేజీలు, కరీంనగర్ అంత పెద్ద సిటీ 2 మెడికల్ కాలేజ్, 2-3 ఉన్నాయి అంతే. చెల్మడ ఒకటి, కిమ్స్ ఒకటి, ప్రతిమ ఒకటి. అందులో ప్రతి డాక్టర్, జూనియర్ డాక్టర్ అంతా కూడా బస్సులు ఎక్కుతారు, చుప్చాప్ పాడిపోతారు, సైలెంట్గా మంచిగా పడుకుంటారు. కాలేజ్ పిల్లలు, రిటైర్డ్ అయ్యేటోళ్ళు, గృహిణీలు, కరెక్టు ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా రాజధానిలో పోతారు. కాబట్టి రాజధాని అనేది ఒక అమ్మలాగా, కారు ఉన్నోళ్ళను లేనోళ్ళను ప్రీమియర్ లగ్జరీ అందిస్తాయి. కానీ ఇక మా వాళ్ళు, మా డ్రైవర్ అన్నాళ్ళు ఏసీ వేయరు, అది గడగరా అని మొత్తుకుంటుంది, నీళ్ళడా బియ్యరు. ఎందుకంటే ఇంటికా నుంచి ఫోన్ వస్తుంది, ఏమే చెప్పని అత్త అంటే ఇంకా అత్తలేమంటే మనోడు హైదరాబాద్ పోతా అంటున్నా, మిస్సెస్ ఫోన్ చేయగానే కదా చెప్పని దంచుకేస్తారు ఇవన్నీ పెట్టుకోగా.
సో ఈ ఎంఐఎఫ్ ఫోన్ చేస్తా అనే సిస్టమ్ కొన్ని జిల్లాలలో ఉంటుంది, కొన్ని జిల్లాలలో ఉండదు. రాయలసీమలో అయితే బిల్కులే ఉండకపోవచ్చు మునుపట్లకి, అయితే ఇప్పుడు మారింది. చూడూరి సిద్దిపేట అందాలు అట్లాంటి మనిషి మా హరీష్ అన్న. ఏదైనా పుష్కర ఒక మంత్రి పదవి ఇస్తే దానికి సంబంధించిన శాఖ మొత్తం పట్టుకొస్తారు సిద్దిపేటకి. చెప్పే కదా భారీ నీటి పనులు అంటే 4 పెద్ద ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలో లేవు, మెడికల్ కాలేజీలు లేవు. రేపు ఏమవుతాడో ఇంకా ముఖ్యమంత్రి అయినా కూడా క్యాబినెట్ పట్టుకొస్తారు సిద్దిపేటకి కదా. హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను, అది కావాలి, జరగాలని. వచ్చేటట్లేదు, ఉరిచేటట్లేదు, ఒకటి జుమ్మని వస్తుంది, జుమ్మని వస్తాను. ఆగమగం కాకు. మాది సిద్దిపేట లోకల్లో, మాది మదపల్లి. ఓ బాబు చూసుకుంటావో లోకల్లో ఉండదా ఫీలింగ్, బొచ్చులో ఫీలింగ్. భారతదేశం నా మాతృభూమి అని 10th క్లాస్ వరకు రోజు ప్రతిజ్ఞ చేసినాం. అది ఎందుకు ప్రతిజ్ఞ చేసినాం అంటే ప్రమాణం చేసినందుకు ఇలా భరించాల్సి వస్తుంది, దేశ ప్రేమికులందరినీ ప్రేమించాల్సి వస్తుంది. ఇక చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాడు లోకల్ అంటాడు, ఎందుకంటే వాడిని చదివే రాదా, వాడు ప్రమాణమే చేయాలి. భారతదేశం నా మాతృభూమి, భారతీయులైన సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, ప్రజల పట్ల గౌరవంగా ఉంటా, మంచిగా ఉంటా, ఆడవాళ్ళని గౌరవిస్తా, మొగోళ్ళని గౌరవిస్తా, తోటిళ్ళని గౌరవిస్తా అనేది. బస్ ఈ బండి పోయిందండి, వీడియో వేచే వరకు పోయింది, జస్ట్ వీడియో పెట్టుడే. ఇక మీ ఆశీర్వాదం ఉంది, చూసే వాళ్ళ ఆశీర్వాదం ఉంది. మెయిన్ ఏంటంటే కాసుల ఫైర్, డబ్బు ఇంటికి తక్కువ పోతుంది, అందుకే కార్లు బయటికి పోతున్నాయి, అంతే ముచ్చట్లేదు, వేరే ఏం ముచ్చట్లేదు, సింగిల్ షాట్. ఓకే ఫ్రెండ్స్, ఆలోచించుకోరి, సప్పుడేం రాలే కారు, కొత్త టైర్లు ఉన్నాయి. ఏ మెకానిక్ అయినా మెకానికే వాస్తవంగా మోటార్ సైకిల్ మెకానిక్ దగ్గర పోరి, ఏమైందే పోతారు ఎవరు వాళ్ళు పోయేటోళ్ళు, ఎవరు పోయేటోళ్ళు? టెట్టు పోతాండు. సో మెకానిక్ మోటార్ సైకిల్ తీసుకుపోగానే ఫుల్ స్టార్ట్ చేసి ఫుల్ ఎక్సిలేటర్ ఇస్తాడు. అట్లా ఎక్సిలేటర్ ఇవ్వద్దు, చాలా నిదానంగా ఎక్సిలేటర్ చూసుకోవాలి, ఎందుకంటే ఇంజన్ దానికి సంబంధించిన ఫంక్షన్ అవుతుంది. ఇప్పుడు ఏ కార్కైనా ఇంట్లో మెకానిక్ చేసేదే ఉందండి. మెకానిక్ పైనుంచి వచ్చి, ఇప్పుడు మనకు రామాయణంలో మనకు వాల్మీకి రామునికి గురువు ఉంటాడు అనుకో, పలానా మంత్రం చెవిలో చేసిండు, ఈ బాణం ఇది పనిచేస్తుంది అన్నట్టు. కారు గట్ల కాదు, కారుకుండే పిన్ టు పిన్ ముందట ఇక్కడ స్టార్ట్ అవుతుంది. బంపర్, హెడ్లైట్లు, బ్యానెట్, ఫెండర్, లైట్, అద్దాలు, మెయిన్ మిర్రర్, సైడ్ మిర్రర్, గ్లాసు ఓపెన్ చేసేది డీజిల్ మూత, టైల్ ల్యాంప్, మళ్ళీ గ్లాసు సేమ్ రూఫ్, కింద వెనక 2 టైర్లు, టైర్లకు నొగలు, బ్రేక్ డ్రమ్ములు ఉంటాయి, సాకర్ ఉంటుంది, సాక్స్ ఉంటుంది, మళ్ళీ టైర్లు ఉంటాయి, అబ్బులు ఉంటాయి, కింద మొత్తం బాడీ ఓ షీట్ ఉంటుంది, ఇనుపది సీట్ల సపరేట్ ఉంటాయి, స్టీరింగ్ కంట్రోల్ అంతా వైరింగ్ ఉంటుంది. గింతే కార్లది. మెకానిక్ ఇంజన్ ఏం చేస్తారు, ఇంజన్ డీజిల్ పోతుంది, ఆయిల్ వస్తుంది, పోతుంది, అంతే. రేపు మళ్ళీ అమ్మితే పైసలు వస్తాయా అనేది ఒక అంశం, మనం ఎన్ని పైసలు పెడతాం అనేది ఒక అంశం. మారుతి అనుకో, ఇప్పుడు మనం ఏం చేస్తాం, కొంతమంది ఇప్పుడు ఎన్టీ రామారావు దాని పేరు మీద తారక రామారావు మంత్రి పదవి ఇచ్చినందుకు కేటీఆర్, ఆయన పేరు ఎన్టీ రామారావు పేరు మీదనే కేటీఆర్కు పేరు పెట్టినని అన్నాడు. పేరు పెట్టినందుకు మంత్రి అయిండు. గట్ల మనకు ఏదైనా, ఇప్పుడు మనం మారుతి సుజుకోడు తెలివికల్లోడు, వాడు ఏంటంటే మారుతి అంటే ఆంజనేయుని పేరు, వానికి తిరుగులేదు. నెలకు 150,000 కార్లు అమ్ముతాయి, ఈ పోయిన నెల కూడా 150,000 కార్లు అమ్మినాయి భారతదేశంలో. సో అట్లా గ్రహబలం, గృహబలం, పేరు బలం, జాగబలం అన్నీ కలిసి వస్తాయి. సో ఈ మెకానిక్ తోపులు వచ్చి పొడిచేది ఏముండదు, వానికి గదే బట్టలు, గదే ఇంటికి పోతే భార్య చూసే సూపుకు వాడు చచ్చిపోవాలంటే పరిస్థితిని బట్టి 10% చెప్తానా, 90% అంతా చాలా మంచోళ్ళు మా ఫ్రెండ్స్ అంతా. సో ఈ 10% మెకానిక్లు కూడా మీరు ఆలోచన చేసుకొని కొనేటప్పుడు ఏ కారు కొంటున్నాం, ఎట్లా కొంటున్నాం, దాన్ని బట్టే నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ, నమస్తే, జై తెలంగాణ.